హలో మూవీ మ్యాట్స్ ఓటీటీలో దొరికే బెస్ట్ 7 థ్రిల్లర్ మూవీస్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 సెల్యూట్ 2022 తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. వితౌట్ స్పాయిలర్స్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఇందులో దుల్కర్ సల్మాన్ ఒక పోలీస్, ఒక జంట హత్య ఎవరు చేశారు అనే లైన్తో నడిచే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇన్వెస్టిగేషన్తో పాటు పొలిటీషియన్స్, పైన ఉండే ఆఫీసర్స్ ఎలా ప్రెజర్ పెడతారు అనే పాయింట్స్ ఈ మూవీని ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. హీరో ఒక్కొక్క చిక్కుముడిని తీసుకుంటూ వెళ్తూ ఓకే ఇక హంతకుడు దొరికేశాడు అనే టైంకి ఓ ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటంటే, అది తెలియాలంటే మీరు ఈ మూవీని చూడాల్సిందే. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ. దీని IMDb రేటింగ్ 7/10. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 2 ది రూమ్ 2019 తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ మూవీలో ఒక అబ్రకదబ్ర రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఏం కోరుకుంటే అది టపీమని ప్రత్యక్షం అవుతుంది. సో కొత్తగా వచ్చిన ఒక జంట మస్తు అంటే మస్తు కోరుకుంటారు, వాటితో ఎంజాయ్ చేస్తారు. ఇంకేముంది, డబ్బు నగలు ఏది కోరుకుంటే అది కళ్ళ ముందు ప్రత్యక్షం అయిపోతుంది, ఆఖరికి పిల్లలతో సహా. ఇంకేంటి హ్యాపీ ఎండింగ్ కదా అని అనుకుంటే నో, సాడ్ ఎండింగ్తో మూవీ ఖతం అవుతుంది. ఆ మ్యాజిక్ ఏంటో తెలియాలంటే మీరు ఈ మూవీని చూడాల్సిందే. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. దీని IMDb రేటింగ్ 6/10. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. కొన్ని లిప్ కిస్లు ఉంటాయి, అది మీ ఇష్టం. లిస్ట్లో నెంబర్ 3 అనేకుడు 2015 తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. రొటీన్ మూవీస్ వద్దు బ్రో, మాకు డిఫరెంట్ మూవీ కావాలి అనుకునే వాళ్ళు ఈ మూవీని చూడండి. ఆల్రెడీ మీలో ఇప్పటికే చాలామంది చూసే ఉంటారు, చూడని వాళ్ళ కోసం చెప్తున్నా. ప్రెజెంట్ టెక్నాలజీ టైంలో ప్రెజర్స్ గురించి, పునర్జన్మల లవ్ స్టోరీస్తో ఈ మూవీని ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. దీని IMDb రేటింగ్ 6.7/10. లిస్టో నెంబర్ 4 ఆగండి, దీని అమ్మాయి మలయాళం మూవీ నేమ్స్ కొద్ది కష్టంగా ఉంటాయి. పచువు అద్భుత ఇలక్కుమ విలక్కుం 2023. అమ్మాయి ఏదో ఒకటి చెప్పేసా. ఈ మూవీ అయితే కిరాక్ ఉంటుంది బ్రో. ఫస్ట్ హాఫ్ సరదాగా ఉంటుంది, ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ అండ్ హీరో హీరోయిన్ మధ్య ఉండే లవ్, ఆ మాటల కోసం పక్కాగా ఒకసారి చూడొచ్చు. ఫఫా ఇలాంటి క్యారెక్టర్స్ అవలీలుగా వేసేసాడు. సో ఫఫా కోసం ఒకసారి చూసేలా చేస్తుంది ఈ మూవీ. ఆయన చెప్పడం మర్చిపోయా, ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఓ ఫీల్ గుడ్ మూవీ కోసం మీ ఫ్యామిలీ అంతా కలిసి ఈ బ్యూటిఫుల్ మూవీని చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. దీని IMDb రేటింగ్ 7.3/10. డోంట్ మిస్ ఇట్. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 స్టోలెన్ 2012 తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. టైటిల్ని బట్టి ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా. ఇది ఒక రాబరీకి సంబంధించిన స్టోరీ. హీరో వాళ్ళ కూతుర్ని ఒకడు కిడ్నాప్ చేసి మనీ అడుగుతాడు. మరి దానికోసం హీరో ఎలా రాబరీ చేశాడు, కూతుర్ని కాపాడుకున్నాడా లేదా అనేదే ప్లాట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 6 లూపర్ 2012. మీకు టైం ట్రావెల్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీని పక్కాగా ఒకసారి చూడాల్సిందే. ఫ్యూచర్లో మర్డర్ చేసి ఆ శవాన్ని పాస్ట్లో దాచడం అనే కాన్సెప్ట్తో ఈ మూవీని కిరాక్ తీశారు. కొద్దిగా కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది, సో మినిమం డిగ్రీ. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. దీని IMDb రేటింగ్ 7.4/10. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 7 నెంజుక్కు నిధి. తిట్టలేదండి బాబు, సినిమా పేరే అది. 2022 తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. మీరు హిందీ మూవీ ఆర్టికల్ 15 చూసారా? దాని రీమేకే ఈ మూవీ. మతం వల్ల కానీ, కులం వల్ల కానీ, ప్రాంతం, జన్మం ఇలా వీటి వల్ల వివక్ష చూపరాదు అని చెప్పేదే ఆర్టికల్ 15. సో పెద్ద కులం చిన్న కులం మధ్య కాన్ఫ్లిక్ట్ గురించి నడిచే థ్రిల్లర్ డ్రామా ఇది. దీని IMDb రేటింగ్ 7.2/10. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇంతవరకు మీరు ఈ మూవీని చూడకపోతే అర్జెంట్గా యూట్యూబ్లో ఫ్రీగా చూసేయండి, డోంట్ మిస్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.